ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించారు. 14 మ్యాచ్ల్లో ముంబై జట్టుకి కెప్టెన్గా కనిపించిన పాండ్యా కేవలం 4 మ్యాచ్ల్లోనే జట్టుకు విజయాన్ని సాధించి పెట్టాడు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ పీడకలను ఇంకా మర్చిపోకుండానే ఇప్పుడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో కూడా మరో తుఫాను చెలరేగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్లు ఇప్పుడు తెగ వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నట్టు తెలుస్తోంది. పాండ్యా అలాగే నటాషా 2020లో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. నటాషా ఐపీఎల్ ప్రతి సీజన్లో కూడా కనిపించేది. అయితే ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్గా పాండ్యా అరంగేట్రం చేసిన నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతను ఏ మ్యాచ్ ఆడినా చూసేందుకు కూడా ఆమె రాలేదు. అలాగే మార్చి 4న నటాషా పుట్టినరోజు. ఆ రోజు పాండ్యా కూడా తన భార్యకు సోషల్ మీడియాలో ఎక్కడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. గతంలో మాత్రం తన ఫోటోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసేవాడు. ఈసారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు హార్దిక్ పాండ్యా. ఇక నటాషా ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటి పేరును కూడా తీసేసింది. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా ఆమె షేర్ చేయలేదు. దీంతో ఇద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం అయితే బాగా సాగుతోంది. ఇక విడాకుల విషయంలో కూడా హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% నటాషాకు ఇవ్వవలసి ఉంటుందట. ఈ వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాండ్యా భార్య సెర్బియన్, అందువల్ల ఆమె సెర్బియన్ దినార్లలో భరణం పొందే అవకాశం ఉంది. ఈ కారణాలన్నిటి వల్ల పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఇక బీటౌన్లో అయితే ఈ వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. లవ్లీ పేరుగా పేరొందిన హార్దిక్ పాండ్యా నటాషా విడిపోతున్నారని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఈ జంట కలిసి ఉందని, త్వరలోనే ఈ పుకార్లకు చెక్ పడుతుందని మరికొంతమంది ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక పాండ్యాకి ఉన్నటువంటి ఆస్తి చూస్తే సుమారు 90 నుంచి 91 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఇందులో 70% నటాషాకి ఇవ్వవలసి ఉంటుందనే వార్తలు అయితే ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అంటే సుమారు 63 కోట్ల రూపాయలు ఆమెకు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాండ్యాకి మిగిలేది ఏమి ఉండదని, దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే తనకు ఉంటుందనే వార్తలు కూడా ఇప్పుడు బీటౌన్లో బాగా వినిపిస్తూ ఉన్నాయి.